ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం. ఎస్ ఓకే సార్, ఎస్ ఓకే ఓకే యా మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, క్లోజ్ చేద్దాం. యా చింతపల్లి మధుసూదన్ రెడ్డి గారు, మీకు ఇంకొక ట్వీట్ తీసారు, ఆ ట్వీట్ చూపించండి. ఇక్కడ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో కనిపిస్తున్న ఈ ఉత్సాహం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు నిద్ర లేని రాత్రులను తీసుకురానుంది. వారి కాలం చెల్లిన రాజకీయాలతో అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. ప్రజల ఎంపిక బీజేపీనే. నరేంద్ర మోడీ గారు నిన్న సభ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో ట్వీట్ చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదు. కాకపోతే బహుశా చంద్రబాబు నాయుడు గారితోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఆంతరంగిక సమావేశంలో ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేద్దామని మాట్లాడారు నాకు తెలియదు. కానీ బట్ ఆయన చేసినటువంటి ట్వీట్లో మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే లేనటువంటి పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసినటువంటి మోడీ గారు మరి మీ పార్టీని కూడా వీళ్ళ ద్వారా ఏమైనా టార్గెట్ చేసి ఇబ్బందులు పెడతారనే ఆందోళన ఏమైనా ఉందా మీకు? సార్ ఇప్పుడు మోడీ గారు పాలన, మోడీ గారి యొక్క టార్గెట్స్ చాలా ఉన్నాయి సార్. మోడీ గారు ఆయన అనుకున్న దిశగా ఆయన పోతున్నాడు. కానీ నేను బీజేపీకి ఇచ్చేటువంటి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మునిగిపోయే నావలో ఎక్కద్దంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమిని అడ్డం పెట్టుకొని, మోడీ గారిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు చేసేటువంటి అరాచకం అనేటువంటిది మీరు బాగా ప్రత్యక్షంగా చూస్తున్నారు. మోడీ గారు ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తూ కూడా ఎంత అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు తెలుసు కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని మళ్ళీ తెలంగాణ రావడం అనేటువంటిది మోడీ గారి యొక్క స్థాయికి అది నాకైతే ఇష్టపడడం లేదు. ఎందుకంటే మోడీ గారి స్థాయి చంద్రబాబును అడ్డం పెట్టుకుని రావాల్సిన పరిస్థితి కాదు తెలంగాణలో చంద్రబాబుకి అంత అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ లేకుంటే అనుకున్నటువంటి హవా కానీ లేదు. మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆయన ప్రచారం చేసినటువంటి కదా ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడుకి ఓటు బ్యాంకు ఉందో లేదో తెలియదు, కానీ టీడీపీకి మాత్రం ఓటు బ్యాంకు భారీగా ఉందంట. అదే సార్, దానివల్లే రేపు కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి అని కూడా అంటున్నారు సార్. రేవంత్ రెడ్డి ఒక పక్క గురువుడయా శిష్యుడయా వాడుగుడయా ఈడుగుడయా గురువు శిష్యుడు, మళ్ళా నీ గురువు శిష్యుడు అనడం అనేటువంటిది మనం ఇక్కడ చెప్పడం కూడా బాగుండదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఖండించున్నారు, నా గురువు నా సహచరుడు అని చెప్పని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్తున్నాడు సార్. ఇటువంటి పరిస్థితుల్లో సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ సంస్థాగతంగా ఉంది, ఏదో దానిపైన ఒక మక్కువ ఉండింది తెలంగాణలో, ఏదో రాష్ట్రం ఇచ్చింది అనేటువంటిది. దాంతో మన రేవంత్ రెడ్డి గారు వర్క్ చేశారు అయి ఉండొచ్చు. అంత మాత్రాన తెలుగుదేశం ఓట్ బ్యాంక్తో రేవంత్ రెడ్డి సహకారంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది పద్ధతి కాదు, అనడం పద్ధతి కాదు. అదేవిధంగా మోడీ గారు కూడా, నాకైతే మోడీ గారి యొక్క ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందడం అనేటువంటిది నాకు అనుకోవట్లేదు. ఎక్కడైతే పవన్